Hello, back again with another recipe. If you're watching my video for the first time, please do subscribe my channel. ఈ రోజు మనము కాజు ప్రాన్స్ కర్రీ చేసుకుందాము. ప్రాన్స్ అండి. ఫ్రాన్స్, పారిస్, లండన్ కాదు. ఎఫ్ఆర్ఏ కాదు. అందరికీ చెప్పట్లేదు. కొంతమందికే చెప్తున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేము 1 కేజీ ప్రాన్స్ తీసుకుంటే అవి హాఫ్ కేజీ అయ్యాయన్నమాట. ఎందుకంటే పైన స్కిన్ అవన్నీ తీసేస్తారు కదా! ఫస్ట్ ఏం చేయాలంటే వాష్ చేసుకుందాము. వాష్ చేసుకునే దానికంటే ముందు ఆ ప్రాన్ లోపల నల్లగా ఏదో దాని నరం అంట అది. దాన్ని తీసేయాలంట. అది తీసేయకపోతే కర్రీ అంతా చేదుగా ఉంటదంట. అలా తోక దగ్గరనో లేకపోతే తల దగ్గరనో మాత్రం ఖచ్చితంగా ఉంటది. సో, తీసేయండి. అన్నిటికి తీసేయండి. ఇక్కడ మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్రాన్స్ తినను. అందుకని నేను ముట్టుకోను వాటిని. కానీ వంట చేస్తాను. అలా అన్ని ప్రాన్స్ లోపల నుంచి ఆ బ్లాక్ కలర్ నర్వ్‌ని తీసేద్దాము. తీసిన తర్వాత మంచిగా నీట్‌గా వాష్ చేసుకుందామనమాట. ఒక గిన్నెలోకి ప్రాన్స్ ఏసుకొని అందులో ఉప్పు, అలానే నిమ్మకాయ రసం గూడా అందులోనే పిండుదాము. గింజలు తీసి పక్కకు పడేద్దాము. మేము చూపిస్తున్నాం గదా! అని అలానే అందులో ఏసుకోకండి. ఇప్పుడు మంచిగా బాగా మిక్స్ చేద్దాము. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోతదనమాట. ఎంతైనా సీ ఫుడ్‌కి కొంచెం అలానే స్మెల్ ఒస్తది. ఎంత వాష్ చేసుకుంటే అంత మంచిది. నాలాంటి వాళ్ళు అనుకోని ఉండొచ్చు. సీ ఫుడ్డే గదా! నీళ్ళలోనే గదా ఉండేది. ఇంకేం స్మెల్లు అని. ఇలాంటి తెలివితేటలు మనం వాడగూడదనమాట. పెద్దవాళ్ళు చెప్పింది మనం చేయాలి. మంచిగా అలా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ముందుగా వాష్ చేసుకున్న ప్రాన్స్‌లో పసుపు ఏద్దాము. తర్వాత కారం యాడ్ చేద్దాము. తర్వాతకి ఉప్పేసుకుందాము రుచికి తగినంత. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఎక్కువ వేసుకుంటేనే మంచిది నాన్ వెజ్ కర్రీస్‌కి. వీటితోనే మంచి టేస్ట్ వస్తదనమాట. కొంతమంది పిసినాసోళ్ళలాగా కొంచెమే ఏస్తారు. మళ్ళీ టేస్ట్ రాలేదని అంటారు. అలా కాదండి. నాన్ వెజ్జెస్‌లో మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దట్టించండి. తర్వాత మంచిగా నీట్‌గా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు ఇంకో కడాయిలో స్టవ్ ఆన్ చేసి మంచిగా ఆయిలేసి, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. తర్వాత మంచిగా సన్నగా తరుక్కున్న జీడిపప్పు పీసెస్ వేద్దాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఉల్లిపాయ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అవి మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మా మమ్మీ రెసిపీ. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ తాలింపులో గూడా కొత్తిమీర ఏస్తదనమాట. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలని కొంచెం సేపు మగ్గనిద్దామనమాట. చూసారా? మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో కొంచెం పసుపేసుకుందాము. ఎందుకంటే మ్యారినేషన్‌లో మనం కొంచెమే ఏసుకున్నాము. తర్వాతకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాము. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేద్దాము. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మంచిగా. కలిపిన తర్వాత ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ పీసెస్ ఏసేద్దాము. ఏసి ఒకసారి మంచిగా బాగా కలుపుదాము. ఉల్లిపాయల మిశ్రమం అంతా మంచిగా ప్రాన్స్ ముక్కలకి పట్టాలనమాట. అలా కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా నీరంతా మంచిగా పైకొచ్చేసింది. కర్రీ ఉడుకుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఇలా నీరొచ్చిన తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. అది అవుతూనే ఉంటది. ఈ ప్రాన్స్ ఫిష్ లాగా తొందరగా ఉడికిపోదు. కొంచెం టైం పడతది. గట్టిగానే ఉంటది. గ్రేవీ వద్దనుకునే వాళ్ళు ఇలానే ఉడికించుకోండి మంచిగా. నాకు మాత్రం గ్రేవీ చాలా గావాలి. ఇదనే గాదు చికెన్, మటన్ అయినా నాకు గ్రేవీనే గావాలి. నేను పీసెస్ ఏదో 1, 2 తింటాననమాట. అందుకని నేనిప్పుడు గ్రేవీకి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏ గిన్నెలో అయితే మనం మ్యారినేట్ చేసుకున్నామో అందులోనే వాటర్ పోసి ఆ వాటర్ ఏసాను. ఎందుకంటే ఆ గిన్నెలో మొత్తం మంచిగా ఆ మసాలా పేస్ట్ ఉంటది గదా! ఇప్పుడు మీరంతా వావ్! ఏమన్నా తెలివా అని అనుకుంటున్నారు గదా నన్ను. థాంక్ యూ. గ్రేవీ తిక్కేంత వరకు ఉడికించుకుందాము. ఇంకో 10 మినిట్స్‌లో ఆఫ్ చేస్తామనంక జీలకర్ర, మెంతుల పొడి గూడా యాడ్ చేసుకుందాము. మసాలాస్ అన్నీ నేను ముందే ఏసాను గాబట్టి ఇప్పుడు వేయట్లేదు. మీరు కావాలంటే మీరు మళ్ళీ ఏసుకోండి. అసలు మా మమ్మీకి జీడిపప్పు ఎయ్యాలని అప్పట్లోనే ఎందుకు ఆ థాట్ వచ్చిందంటారు? వెయిట్ నేనే చెప్తాను. ఎందుకంటే నేను ప్రాన్స్ తినను గదా! నా కోసం జీడిపప్పు యేసుంటది. మా తమ్ముడు వాళ్ళు ప్రాన్స్ తింటుంటే నేను గూడా ఏదో ఒకటి తినాలని మన కర్రీ గూడా రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.